వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ పలు వార్డులలో ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వార్డుల్లో అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో అభివృద్ధి పతాకం వైపు అడుగులు వేస్తోంది. 8వ వార్డు అభ్యర్థి శంకర్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నయీం భీమ్రాజ్, తారియా నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన శంకర్ ఉన్నాడు తెలుసుగా, ఎవరి పిల్లాడు మరి యా గుర్తుకేస్తారో మీరు అందరు గట్టిగా చెప్తే నేను వీళ్ళకి మరి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ మీరు చేస్తారా లేదా వీళ్ళకి గట్టిగా అడుగుతా. లేదా మీరు చేయమంటే వద్దు పోనీ ఇటు నుంచి ఇటు తోలిస్తా. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 8 వార్డులో క్యాన్వర్సింగ్కు రావడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళా నిన్ననో మొన్ననో నరేందర్ రెడ్డి వచ్చి అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి చాలా గప్పాలు కొట్టిపోయిండు. యాడ ఏం చేసినా ఇవాళ ప్రజలందరూ ఆయన వెంబడి ఉండేటోళ్ళు. మళ్ళీ ఆయన చేయనందుకే మళ్ళా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీనాక కూడా చాలా జిమ్మిక్కులు చేసి ఎవరెవరితోనో కలిసి చాలామంది క్యాండిడేట్లను అనవసరంగా వేయించి తీసుకొని పోయి ఫామ్ హౌస్లో దాపెట్టుకొని తీసుకొని వచ్చి మళ్ళీ వదిలిపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో దాపెట్టినా ఏడ దాపెట్టినా ప్రజలు ఇచ్చే తీర్పుకు శిరసా వహిస్తాం అందరం. ఎందుకంటే ఇలా అభివృద్ధి పథంలో కొడంగల్ నడుస్తుంది. కొడంగల్లో ఏ గల్లీలో ఏం కావాలన్నా, సీసీ రోడ్లు కావాలన్నా, మోర్లు కావాలన్నా, నీళ్లు కావాలన్నా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే, చేపించేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా కాబట్టి ప్రజలందరూ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారు. 12 వార్డులలో 12 వాళ్ళు తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అభివృద్ధి ప్రణాళికతోనే మున్సిపల్ కూడా ముందర జరగబోతుంది. గతంలో లాగా కాకుండా కొత్త మున్సిపాలిటీలో కొత్త కారణంతోన కొత్త అవకాశాలతోన చాలా కొత్త దీంతోన కొత్త మున్సిపల్ ఏర్పడబోతుంది. మున్సిపల్ అయిన తర్వాత కూడా అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాలు కూడా కొత్త తరాల్లోనే ఉంటాయి, పాత తరాలు ఏమీ ఉండవు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కొడంగల్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మా వెంబడి ఉంటారని ఆశిస్తున్నాం.